అర్జున్, అజయ్. హలో. అరే అర్జున్, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? అరే ఇంత నైట్ వాళ్ళింటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావారా? ఇప్పుడు వద్దు, రేపు మార్నింగ్ వెళ్ళి కొమ్మాయి. ఇక్కడ అజయ్ ఫ్రెండ్ ఎవర్రా? నేనేరా. ఇట్లారని ఒకసారి. వీడేంట్రా బాబిస్తున్నాడు? అది కాదురా, నిన్న అజయ్తో టీ స్టాల్కి వెళ్ళింది నువ్వేనా? నేనే. మీరు ఆ టీ పాయింట్కి వెళ్ళినప్పుడు లోపల ఒక అందమైన అమ్మాయి కనిపించేసరికి తను ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నావు కదా నువ్వు వెళ్ళి. ఆ తర్వాత అజయ్ గారు కూడా వచ్చి నీ పక్కన కూర్చున్నాడు కదా. అవునరా. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏదో పర్సనల్ కాల్ వచ్చి మాట్లాడుకుని బయటికి వెళ్ళిపోయింది. తన పర్సు మాత్రం అక్కడ టేబుల్ మీదనే ఉంది. తను ఫోన్ మాట్లాడి మళ్ళీ వచ్చి కూర్చుంది. ఆ పర్సు మాత్రం అక్కడే ఉంది. అయినా ఏదో జరిగింది. ఆ అమ్మాయి కాఫీ తాగి వెళ్ళిపోతూ ఎందుకు అనుమానం వచ్చి తన పర్సు చెక్ చేసుకుంటే అందులో తను దాచుకున్న చైన్ లేదు. మీరిద్దరు అక్కడ కూర్చునేసరికి మిమ్మల్ని అనుమానించి అక్కడున్న వాళ్ళతో మిమ్మల్ని చెక్ చేపిస్తే ఆ చైన్ అజయ్ జేబులో దొరికింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియాలి. ఇప్పుడేంద్రా, అక్కడ ఉన్న వాళ్ళందరూ అజయ్ గానే తిట్టిరా, పిల్ల వాడిని కొట్టిపోయింది. ఇదేంద్రా ఇప్పుడేంది? అంటే ఇప్పుడు అజయ్ గాని పరువు కూడా పోయింది అక్కడ. పోదా మరి? రేయ్, అజయ్ గాడు ఎలాంటాడో నాకు బాగా తెలుసు. ఆ చైన్ వాడు తీసుండడు. అసలు ఆ చైన్ వాడి జేబులోకి ఎలా వెళ్ళిందో ఇప్పుడు నాకు తెలియాలి. వాడు తప్పని చెప్పినా కానీ నేనే తీసిండ్రా, వాడిని జేబులో పెట్టినా. ఇది ఇప్పుడేంది? ఇప్పుడు ఏం చెప్తావురా? నువ్వు ఫ్రెండ్ అసలు అసలు నీకు ఫ్రెండ్ వాల్యూ తెలుసారా నీకు? నీ కొడతావారా? కొడతాను అనుకున్నావు కదా, ఎక్స్పెక్ట్ చేసినావు కదా. ఒకసారి రోజులు చెప్తా. ఆ అజయ్ గాడు పెద్ద గదవనాయాల. వానికి నాకు అస్సలు పడదు బాస్. ఎప్పుడు చూడు కొట్టుకుంటూనే ఉంటా. వాని ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా బుక్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటా. ఎన్ని రోజుల తర్వాత నువ్వు దొరికినావు బాస్. అదే నువ్వు కనిపించినావు బాస్. ఆ మహానుభావుని చూసిపోదామని ఇంత దూరం వచ్చిన బాస్. సరే మరి వెళ్ళొస్తా, కలుద్దాం. సరేనా బాస్? ఓయ్ ఐటమ్ రాజా, అజయ్ నా బ్లడ్ ఫ్రెండ్ రా. వాడు అనుకోకుండా చేసిన తప్పుకే వాని మీద నింద పడితే నేను తట్టుకోలేను. అలాంటిది నువ్వు చేసిన తప్పుకి వాని మీద నింద పడితే నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావురా? ఇప్పుడు ఏం చెప్తావురా? కొడతావారా? బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకే పిల్లలు దొరకలేదు, ఏమనుకోకండి. స్వామి, ఈరోజు నా స్నేహితుడు అజయ్ వాడు లవ్ చేసిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు స్వామి. ఎలాగైనా వాడి ప్రేమ సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా దీవించండి స్వామి, దీవించండి. ఉంటాను స్వామి. రే అజయ్, అమ్మాయి ఏమందిరా? అజయ్ అజయ్ నిన్నే. అమ్మాయి ఏమందిరా? ప్రపోజ్ చేసావు కదా, ఏమైంది అమ్మాయి? అరే ఏంట్రా నీ గొడవ? నీ లవ్ని ఓకే చెప్పిందా అని? తను వేరే వాళ్ళని ఇష్టపడుతుందంట్రా, నాకైతే నువ్వు చెప్పలేదు. నీకైతే నో చెప్పలేదు కదా? చెప్పలేదురా. సరే ఒకసారి అయితే అమ్మాయిని నాకు చూపించు. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. సరేరా.
ఒక్కసారి ఆ అమ్మాయిని నాకు చూపించు. తనేరా నేను లవ్ చేసిన అమ్మాయి, పేరు వైశాలి. వీడు లవ్ చేసింది ఈ వైశాలిన. హలో అజయ్, ఈరోజు రాహుల్ కానీ బర్త్డే ఉందిరా, రమ్మన్నాడు వాడు మన ఇద్దరిని. రెడీగా? నేను రానురా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళరా. రే అది కాదురా, ఈరోజు మనం తప్పకుండా వెళ్ళాలి. ఈరోజు మామూలుగా ఉండొద్దు, రచ్చ రచ్చ చేసేయాలి వెళ్ళి. చెప్పే కదరా నేను రానని. అది కాదు చెప్పేది వినరా, మళ్ళీ వాడు ఫీల్ అవుతారా. అరే అజయ్, అరే అర్జున్, టిఫిన్ చేసి వెళ్ళురా. బయట తింటే పిన్ని, నువ్వు చేసిన టిఫిన్ కంటే అదే బాగుంటుంది. ఏయ్, ఎందుకేది నీకు? అమ్ముకుటి చల్లకుటి జాంగ్రీ బూంది. హలో అజయ్, ఈరోజు అన్నయ్య సినిమా రిలీజ్ రా. ఈరోజు మనం సినిమాకి వెళ్దాం. థియేటర్కి వెళ్ళి ఫోన్ చేస్తా, నువ్వు రా. అన్నయ్యనా? ఏ అన్నయ్యరా? మా అన్నయ్యరా. అరే మా అన్నయ్య అంటే ఏం సినిమా అనుకున్నాడు వీడు. హలో అజయ్, మా అన్నయ్య సినిమా అంటే రాజశేఖర్ అన్న సినిమా కాదు, మన అల్లు అర్జున్ అన్న సినిమా. రేసు గుర్రం. ఇప్పుడు వస్తావు కదా? రానురా. అల్లు అర్జున్ అన్న సినిమాకి రానన్నాడంటే వీడంతా వేస్ట్ ఫెలో కూడా ఉన్నాడు. హలో అజయ్, ఈరోజు వివేకానంద కాలనీలో ఇంటర్వ్యూ పడిందిరా. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా రావచ్చంట. మన ఇద్దరం వెళ్దాం. నువ్వు మాత్రం రాను అని మాత్రం అనకు. మనమైతే వెళ్దాం. వాళ్ళు అడిగిన దానికి మనకు తెలిసింది చెబుదాం. వస్తే వచ్చింది, పోతే పోయింది, సరేనా? అరే అర్జున్, ఎందుకురా రోజు ఫోన్ అది కాదురా, వేరే ఎవరు అది దొరకదు. కాదురా, మనకు వచ్చిన అవకాశాన్ని వదులు. నాకు ఫోన్ చేయకురా. అది కాదు. వీడు అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఫ్యూచర్ని నాశనం చేసుకునేలా ఉన్నాడు. వైశాలి ఎక్కడుందో తెలియదు కానీ ఒక్కసారి ఆ అమ్మాయిని కలవాలి. ఫస్ట్ అయితే రేపు ఇంటికి వెళ్ళాలి. ఆనియా, వైశాలి, నువ్వేంటి ఇక్కడ? నేను కాదు, ముందు నువ్వు చెప్పు. కాలేజ్లో అంతా ప్రేమించి సడన్గా ఏమైపోయావురా? ఫోన్ చేసిన ఫోన్ కూడా కలవడం లేదు. నేను నిన్ను లవ్ చేయడం ఏంటి వైశాలి? ఆర్య, జోకులు చేసే టైం కాదు ఇది. నేను కూడా జోక్ చేయట్లే వైశాలి, సీరియస్గానే అడుగుతున్నా. నేను లవ్ చేయడం ఏంటి? నువ్వు నన్ను ప్రేమించకుండానే నా వెంట తిరిగేవాడివా? నన్ను రోజు బయటికి తీసుకెళ్ళేవాడివా? నేను అడిగిందల్లా కొనిచ్చేవాడివా? ఇవన్నీ చేస్తే ప్రేమించినట్టేనా? అయినా నేను నీకు ఒక్కసారన్నా ఐ లవ్ యూ చెప్పానా వైశాలి? చెప్పకపోతే ఏంట్రా, నీకు నా మీద ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో కనిపించేది. ఇలాంటి డైలాగులు ఏదైనా సినిమా స్టోరీ రాస్తే అందులో పెట్టుకో, బాగుంటాయి. నా ముందు చెప్పకు. ఛీ, నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదురా. ఛీ. వైశాలి, నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నావు. సారీ. అజ్జయ్, లే 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 లే, ఎన్ని రోజులు ఇలా ఇంట్లో కూర్చుండవు చెప్పు.
దా బయటికి వెళ్దాం పా. నేను రానురా, మీరు వెళ్ళండి. ఈరోజు నా మూడేం బాగాలేదు. అజయ్, నువ్వు నాతో ఎప్పట్లాగా ఉండరా. అమ్మాయి కోసం నన్ను దూరం పెడతావారా? నువ్వు ఇప్పుడు రా ఫస్ట్ నాతో. ఎక్కడికి రా, నేను రాను పో. అజయ్, అసలు మనం వెళ్ళేది ఎక్కడికి అనుకుంటాను? నువ్వు ప్రేమించావు చూడు వైశాలి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం. ఈరోజు తప్పకుండా నీ ప్రేమను ఒప్పుకుంటుంది. నేను చెప్తున్నా కదా, నువ్వైతే రా బయటికి. అవునా, ఎలా ఒప్పుకుంటుందిరా? నేను చెప్తున్నా కదా, నేను చూసుకుంటా. నువ్వైతే రా ఫస్ట్. అర్జున్, తన అడ్రస్ మనకు తెలియదు కదా. ఇదొకటి ఉందా? సరే, బయటైతే వెతుకుదాం. ఎక్కడైనా కనిపిస్తే వెళ్ళి మాట్లాడదాం. నీ ప్రేమకు నాది హామీ, ఓకేనా? పద పద పద. అరే బబ్లు, అజయ్ గాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ విషయం తెలుసా నీకు? ఒరే నాయన ఎన్నిసార్లు చెప్తావురా? ఇప్పుడు కొత్త విషయం చెప్పనా? ఆ అమ్మాయి ఎవరో కాదురా, ఫస్ట్ నేను లవ్ చేసిన అమ్మాయిరా. ఏంట్రా నిజమా? అవునరా, ఆ అమ్మాయి వాడిని లవ్ చేయట్లేదని తెలిసి అసలు ఇంట్లో నుండి బయటికే రాలేదురా వాడు ఇన్ని రోజులు. ఆ అమ్మాయి కోసం పిచ్చోడు అయిపోయేలా ఉన్నారా. ఈరోజు వాని బలవంతంగా బయట తీసుకెళ్ళిండ్రా. కానీ అనుకోకుండా ఆ అమ్మాయి కలిసిందిరా మాకు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు అన్నట్టు మేనేజ్ చేయలేక చచ్చిపోయిన అజయ్ దగ్గర. అంటే ఆ అమ్మాయి నువ్వు లవ్ చేసినవారా? అవునరా. అంటే ఆ అమ్మాయి కూడా నేను లవ్ చేసిందారా? అదే కాదు నా బాధ. అయినా మేనేజ్ చేయడం ఎందుకురా? మీరిద్దరు లవ్ చేసుకున్నారు, మీరిద్దరు మ్యారేజ్ చేసుకోండి. అంటే అజయ్ గాంధీ ప్రేమ కాదా? ఒరేయ్, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసింది కదరా? అంటే అజయ్ గాని ప్రేమకి విలువ లేదేనా? ఒరేయ్, మీరిద్దరు లవ్ చేసుకున్నప్పుడు మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు కదరా? ఒరే బబ్లు, నువ్వు ఎంతసేపు నా ప్రేమ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆ అజయ్ గారి ప్రేమ గురించి ఆలోచిస్తాను అసలు నువ్వు? అంటే నా ప్రేమ కొన్యాయం, వాడి ప్రేమ కొన్యాయమా? ఒరేయ్, అయినా అమ్మాయి మనం లవ్ చేస్తలే కదరా, పెళ్ళి ఎట్లా చేసుకుంటారా? ఇది కూడా పాయింటే గారా. ఇది నా బుర్రకు తట్టలేదేరా. అవునరా, ఇప్పుడు ఆ అమ్మాయి అజయ్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలరా? నీ అవ్వ చంపుతారా? అజయ్ గారిని మాత్రం చంపుతారా? అజయ్ని చంపుతావా? అజయ్ గాని చంపుతారా? ఒరేయ్, నీకుందిరా. ఏది దొరికింది దొరికింది. ఏంట్రా, అజయ్ గాని చంపుతావా? అసలు అజయ్ ఎవడో తెలుసా? నా బ్లడ్ ఫ్రెండ్ ఆడు. నువ్వు వాణ్ణి చంపనీకే ప్లాన్ వేస్తావా? అంత మనగాడు నువ్వు. ఇప్పుడు నిన్ను చంపుతురా. ఎవడు ఆ పనికి వస్తారో చూస్తా. సరేనా? సరేనా? లేదు 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 లేదు, నిన్ను చంపాల్సిందే. వాళ్ళిద్దరు పెళ్లి చేద్దాం రా. సరేరా, వాళ్ళిద్దరు పెళ్లి చేద్దాం. వాళ్ళిద్దరు పెళ్లి చేద్దామా? మరి నేను కూడా అమ్మాయిని ప్రేమించిన గారా, మరి నేనేమైపోవాలరా? వీడెక్కడ దొరికిండ్రా నాకు? చెప్పురా. ఒరే, ఒక 3 అంకెలు లెక్క పెట్టరా. ఎందుకురా? లెక్క పెట్టరా. 1 2 3. ఏడీడు వెళ్ళిపోయిందా? ఒరే, నువ్వు ఎప్పటికైనా అయినా నేనేమైపోతే నాకేంటి? అజయ్ గాడు ఆ వైశాల్ని పెళ్లి చేసుకుంటే చాలు. అరే బబ్లు, నువ్వు చెప్పింది కరెక్టేరా. వాళ్ళిద్దరికి పెళ్ళి చేయాలి వాళ్ళిద్దరికి. అబ్బాయి ఈరోజు ఎలాగైనా అన్నయ్య బ్యాగ్లో నుంచి డబ్బులు నొక్కేయాలి. ఇందులో ఏదో ఉందే. అవ్వా, ఏంట్రా అన్నయ్య ఇదంతా? ఏమ్మా, ఏంది జుంకాలు, పాపిడి బిళ్ళ, గాజులు, వామ్మో చైను. అన్నయ్య బ్యాగ్లో ఇవన్నీ ఉన్నాయేంటి? ఏదో తేడా కొడుతుందే. మామయ్య మీ చెల్లిందా? లేదు. ఎందుకు లేదా? షాపింగ్కి వెళ్దాం రా ఇంటికి అని చెప్పింది. ఏయ్, అమ్మాయిలతోని షాపింగ్కి వెళ్ళే వయసులో మీరు పెద్ద అమ్మాయిలు అన్నట్టు ఫీల్ అయి మాట్లాడుతుంటే మిమ్మల్ని ఇంకోసారి షాపింగ్ అని బ్యూటీ పార్లర్ అని వచ్చినామనుకో, ఉసిటీ పెట్టి కూర్చోబెడతా ఇంట్లో ఇద్దరిని. ఎవరొచ్చారన్నయ్య? ఎవరొస్తే నీకెందుకే? ఎవరొస్తే నాకెందుకులే కానీ నిన్నొకటి అడగనా అన్నయ్య? ఏంటిదే? పోనీ వస్తాను నాకు. అజయ్ గాడు ఒక్క నిమిషం.
డార్లింగ్ చెప్పు. డార్లింగా? ఏంట్రా? ఏంటి షాపింగా? అజయ్ నువ్వు పిలవాలే కానీ నీతో షాపింగ్ ఏంట్రా? స్వర్గానికి రమ్మన్నా వస్తా నీతోటి. నువ్వెవరు? నువ్వు నా బెస్ట్, నువ్వు నా బ్లడ్ ఫ్రెండ్ రా నువ్వు. చెప్పు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నీకంటే ఎవడు ఎక్కువ కాదురా నాకు. నాకు నువ్వు, నీకు నేను, అంతే కదా? ఎప్పుడు రమ్మంటావు చెప్పు. ఇప్పుడు రావాలనా? చెప్పురా, నీ సంతోషమేరా నాకు కావాల్సింది. సరేరా, లవ్ యూ రాజయ్, లవ్ యూ రా. అవునే, నువ్వు నన్ను ఏదో అడగాలన్నావు. ఏం చూస్తానువే? అవునన్నయ్య, నీకు హారర్ మూవీస్ అంటే ఇష్టం కదా? ప్రతిరోజు రాత్రి 9 గంటలకి హర్రర్ మూవీ పెడితే టక్కునే లామ పక్కన పడుకుంటావు. కొత్తగా అడుగుతానవేంటే ఇష్టమా అని. అన్నయ్య, నీకు కాంచనా మూవీ అంటే ఇంకా ఇష్టం కదా? 20 టైమ్స్ చూసింది తెలుసా ఆ మూవీ. లారెన్స్ అన్న అమ్మాయిలాగా ఎంత బాగా యాక్ట్ చేశాడు తెలుసా. అయినా ఇప్పుడెందుకు అడుగుతాను ఇవన్నీ? అయితే కన్ఫామ్. అన్నయ్య, నీకు అమ్మాయిలాగా బయట ఉండాలనిపిస్తే ఉండన్నయ్య, నాతో చెప్పు. నా 2 డ్రెస్సులు ఇస్తా, వేసుకొని ఊరంతా తిరుగు. ఇహలే, ఏం మాట్లాడతానువే? నిజం మాట్లాడుతున్నా అన్నయ్య. నీకు అజయ్ అన్నయ్య అంటే ఇష్టం కదా? చిచ్చి, ఇంకా అన్నయ్య అంటే నీకు అజయ్ బావ అంటే ఇష్టం కదా? చెప్పు, అజయ్ బావని ఎలాగైనా ఒప్పించి నేను మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. ఒక్కటి ఇచ్చానంటే మొఖం పచ్చడైపోద్ది. మొగోడు పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి ఇవన్నీ నీ బ్యాగులో ఏంటి? ఏం చేస్తున్నావు వీటితోని? అవి నా కోసం కొన్నావు అనుకున్నావా? ఒక అమ్మాయి దగ్గర తీసుకున్నా అవన్నీ. అబ్బా, మనం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చాక్లెట్ కొనియమంటే కొనియవు, కానీ అజయ్ అన్నయ్యకి మాత్రం నీ లవ్ అని సాక్రిఫైస్ చేసావా అన్నయ్య? అన్నయ్య, ఇది చీటింగ్ అన్నయ్య. నేను అయితే అస్సలు ఒప్పుకోను అన్నయ్య. ఎలాగైనా వదినని ఇంటికి తీసుకురా అన్నయ్య. వద్దురా, ఆ అమ్మాయిని మర్చిపోయి నేను ఉండగలేము కానీ వాడు బతకలేడు. పిచ్చోర్రా వాడు. వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్ప నాతో సంతోషంగా ఉండలేడు. వాడి సంతోషమే నాకు కావాల్సింది. అజయ్ లాంటి మంచి స్నేహితుడు ఇంకోటి దొరకర్రా నాకు. అవునన్నయ్య, వదిన గుర్తుగా ఒక అమ్మో చైనో తెచ్చుకోవాలి, కానీ నువ్వేంటి బాక్స్ మొత్తం తెచ్చావు? అమ్ముకుంటావా? హలో అర్జున్, నీతో ఒకసారి మాట్లాడాలి పర్సనల్ గా. ఎప్పుడు? రేపు మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ షార్ట్ ఫిలిం అర్జున్, అజయ్, వైశాలి ఈ 3 క్యారెక్టర్స్ తోటే స్టోరీ రాసిన. కాకపోతే కొన్ని కారణాల వల్ల మిగిలిన 2 షూట్ చేయడం కుదరలేదు. అయినా ఈ షార్ట్ ఫిలింని వేరే కొత్త క్యారెక్టర్స్ పెట్టి 40 మినిట్స్ చేసిన. ఇంకో 20 మినిట్స్ షార్ట్ ఫిలిం త్వరలోనే వస్తుంది. అందరూ తప్పకుండా అది కూడా చూడండి. బాయ్.